శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తి 16 సుగుణముల గూర్చి వివరముగా తెలుసుకుంటున్నాం. అసలు శ్రీరామాయణము ప్రస్తావన ఆరంభము ఎలా ప్రారంభం అయినది అని తెలుసుకుంటే, వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఈ విధంగా, ఓ నారద, 16 సుగుణములు గల పరిపూర్ణమైన మానవుని గురించి తెలుపమని అడగగా, అప్పుడు నారద మహర్షి శ్రీరాముని గూర్చి ఈ విధముగా చెప్పనారంభించెను. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మవంతుడు, కృతజ్ఞత గలవాడు, సత్యవంతుడు, దృఢవ్రతుడు, ఆచరణయోగ్యుడు, భూతదయగలవాడు, విద్యావంతుడు, సమర్థత కలవాడు, సౌందర్యవంతుడు, ధైర్యవంతుడు, ఏకపత్నీవ్రతుడు, కోపాన్ని గెలిచెడివాడు, అసూయాద్వేషి, తేజోవంతుడు, ఇలా 16 సుగుణములు శ్రీరామునకు చెందినవిగా నారద మహర్షి వాల్మీకి మహర్షితో చెప్పెను. పైన చెప్పబడిన 16 సుగుణముల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరముగా తెలుసుకుంటున్నాం. మొదటగా గుణవంతుడు. తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకోవడం, విభీషణుణ్ణి ఆదరించడంలోనూ, వాలిని సంహరించి న్యాయపరంగా దక్కవలసిన రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించడంలోనూ ఎన్నో సుగుణములు శ్రీరామునకు చెందినవి. వీర్యవంతుడు. ఎటువంటి యుద్ధ పరిస్థితుల్లోనూ తాను ముందుగా నిలబడి ధైర్య సాహసాలను ప్రదర్శించి శత్రువులను సైతం హతమార్చెడివాడుగా ఉండెడివాడు. ధర్మవంతుడు. ప్రతి విషయంలోనూ ఏది ధర్మమో దానినే పట్టుకొని పాటించెడివాడుగా ఉండెడివాడు. అనగా ఒక శిష్యుడుగా, కొడుకుగా, భర్తగా, రాజుగా, అన్నగా ఎటువంటి ధర్మాన్ని పాటించాలో అటువంటి ధర్మాన్ని పాటించేవాడుగా ఉండేవాడు. తరువాతది కృతజ్ఞత గలవాడు. తనకు ఉపకారం చేసిన వారిని ఎన్నటికీ మరువక అతని పట్ల ఉపకార భావంతో ఎల్లప్పుడూ ఉండేవాడు. తరువాతది సత్యవంతుడు. ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడడం, అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సత్యమునే అంటిపెట్టుకుని ఉండటం, అనగా అబద్ధానికి తావులేదు అని అర్థము. తరువాతది దృఢవంతుడు. ఒక పనిని అనుకొని మొదలుపెట్టి అది అయ్యే వరకు దానియందే నిమగ్నమై ఆ పనిని పూర్తి చేసేవాడుగా ఉండేవాడు. తరువాతది ఆచరణయోగ్యుడు. ఏ పనిలో అయినా దానిని ధర్మబద్ధంగా ఉంటూ ఆచరణ చేసేవాడుగా ఉండేవాడు. తరువాతది భూతదయగలవాడు. ఇంత పరాక్రమం కలిగిన సమస్త భూతములయందు దయ చూపించేవాడుగా ఉండేవాడు. అంటే అన్ని ప్రాణులయందు మంచిగా ఉండటం అని అర్థము. అన్ని ప్రాణులు అనగా జంతువులు గాని, పక్షులు గాని, మనుష్యులు గాని అని అర్థం. విద్యావంతుడు. తెలుసుకోవలసిన విషయములు అన్నిటినీ తెలుసుకొని విషయ పరిజ్ఞానముతో ఉండేవాడు. తరువాతది సమర్థత గలవాడు. అంటే
ఎటువంటి పనినైనా ఎంతో చాకచక్యముతో నిర్వహించెడివాడు అని అర్థం. సౌందర్యవంతుడు ఎప్పుడు చూసినా కనులు తిప్పుకోలేనటువంటి సౌందర్య పురుషునిగా శ్రీరాముడు విరాజిల్లుతూ ఉండేవాడు. ధైర్యవంతుడు తాను చేసే ఏ పనిలో అయినా ఎటువంటి అడ్డంకములు వచ్చినా చెక్కు చెదరని మొక్కవోలే ధైర్యంతో ఉండేవాడు. ఏకపత్ని వ్రతుడు త్రేతాయుగంలో రాజులు ఎంతోమంది భార్యలను కలిగి ఉండే యుగంలోనైనా శ్రీరాముడు తన భార్యను రావణాసుడు అపహరించి తీసుకువెళ్ళినా, శూర్పణఖలు ఇలా ఎంతోమంది వచ్చినా చివరికి భార్యతో నిర్వహించవలసిన అశ్వమేధయాగంను సైతం భార్య యొక్క విగ్రహాన్ని పెట్టుకుని మాత్రమే అశ్వమేధయాగాన్ని పూర్తి చేసి ఏకపత్ని వ్రతుడుగా నిలబడ్డవాడు శ్రీరామచంద్రుడు. కోపాన్ని గెలిచినవాడు. తనకు ఎంతో కోపం కలిగించే సంఘటనలను ఎదురు వచ్చినా నిగ్రహంతో ఉండేవాడుగా ఉండేవాడు. అసూయాద్వేషి తనకంటే తక్కువ వారిని చూసి అహంకరించకూడదు, తనకంటే ఎక్కువ వారిని చూసి అసూయపడకూడదు. అంటే ఎదుటివారి సంతోషంగా ఉంటే బాధపడకూడదు. ఈ నియమాన్ని ఎల్లప్పుడూ ఆచరించేవాడు. తేజోవంతుడు ఎంతో కాంతితో విరాజిల్లుతూ ఉండేవాడుగా శ్రీరాముడు ఉండేవాడు. ఒకే మాట ఒకే బాణం అనే సిద్ధాంతాన్ని నమ్మి అనుసరించేవాడుగా ఉండేవాడు. జై శ్రీరామ్. మానవ అవతారాన్ని స్వీకరించి సగటు మానవుడు ఎలా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవించాలి అని మనందరికీ తను ఆచరించి ఇవన్నీ ఆచరణయోగ్యములు అని చెప్పి భగవంతుడయ్యాడు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.